Hi friends, welcome back to our channel Madras Creative World. Today's our recipe కొరివి కారంతో అటుకులు. రొటీన్ టిఫిన్స్కి బోర్ ఫీల్ అయ్యే వాళ్ళు కానీ డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. బ్యాచిలర్స్కి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా సింపుల్ రెసిపీ. అలాగే ఇయర్కి సరిపడా కొరివి కారం కానీ చింతకాయ పచ్చడి కానీ పెట్టుకుంటాం కదండి. అలాంటి వారు ఇలా తప్పక ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో సింపుల్ కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయనప్పుడు కానీ ఏం చేయాలని తోచినప్పుడు మనం ఏదో ఒక రకంగా చిన్న సింపుల్గా అయిపోయేది ఇన్స్టెంట్గా చేస్తాం కానీ అలాంటి టైంలో ఇది ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం రెసిపీని చూద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. తాలింపుకి ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, సరిపడా కొరివి కారం. అటుకుల్ని ముందుగా మనం కడిగి పెట్టుకోవాలండి. ఒకవేళ సన్నగా కనుక పల్చగా ఉన్నట్లయితే ఒక 1 మినిట్ కూడా నాననివ్వనక్కర్లేదు. జస్ట్ మనం అలా వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. కాస్త లావుగా ఉన్నట్లయితే ఒక 2-3 నిమిషాలు నీళ్ళలో అలాగే ఉంచి ఇలా నీళ్ళను గట్టిగా వడగట్టేసి ప్లేట్లో పక్కన పెట్టి ఉంచుకోవాలి. సన్నగా ఉన్నట్లయితే అసలు వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదండి. ఇలా వేసి తొందరగా తీసి వడగట్టి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే ముద్ద కట్టుతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కదా అటుకులు, పెనంకి కానీ అదే కడాయికి అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పసుపు, శనగపప్పు వేసి ఒక 1 మినిట్ కలపాలండి. అది కాస్త రోస్ట్ అయిందంటే మనకి మెయిన్ తాలింపు బాగా బ్రౌన్ కలర్లో రావాలండి. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. ఇది కాస్త ఫ్రై అయిందంటే మనం మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. ఇక్కడ నేను ఎండుమిర్చిని వాడట్లేదండి. మనకు పచ్చిమిర్చితోనే టేస్ట్ బాగా వస్తుంది. ఆ ఉల్లికాడల ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది ఈ ఉప్మాకి. ఇప్పుడు మనము కరివేపాకు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఇవి కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ మీకు ఇష్టమైతే కాస్త పల్లీలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఉల్లికాడలతో పాటు కాస్త ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి. అది క్లిప్ మిస్ అయింది. నేను ఇక్కడ ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ టేస్ట్గా వస్తాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎంత డిఫరెంట్గా ఉంటుందో టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను మా 4 మెంబర్స్కి చేస్తున్నానండి ఇప్పుడు ఈ క్వాంటిటీ. సో నేను 2 స్పూన్స్ కొరివి కారాన్ని వేశాను. మంచిగా ఆ ఫ్రై ముక్కలకి ఈ కొరివి కారం మొత్తం కలిసిపోయేటట్టుగా వేయండి. నేను ఈ టైంలోనే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేశానండి, ఉప్మాకి సరిపడా సాల్ట్ని. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం అటుకులు వేసాక అసలు సాల్ట్ కలవదు. ఈ టైంలోనే సాల్ట్ని యాడ్ చేసుకోండి. కరెక్ట్గా మనకి ఎంత సాల్ట్ పడుతుందో మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు చూసుకోండి. కొరివికారం వేయగానే కాస్త కింద అడుగంటుతూ ఉంటుందండి, అందుకని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మందపాటి కడాయి, అందుకని నేను ఇది వాడతానండి. స్టీల్ది అలాంటిది పెట్టను. ఇలాంటి వాటికి ఇదే కరెక్ట్గా సూట్ అవుతుంది. బాగా కలిపిన తర్వాత అటుకుల్ని కొద్ది కొద్దిగా అవి కాస్త గట్టిపోతాయంటే మనం ముందే నీళ్ళలో నుంచి తీసి పక్కన పెట్టాం కాబట్టి కాస్త గట్టిగా అవుతుంది. దాన్ని ఇలా పొడి పొడిలాడిస్తూ దాంట్లో వేయాలండి. ఫస్ట్ కొద్దిగా వేసి మళ్ళీ కలిపి కరెక్ట్గా ఎంత సరిపోయింది చూసుకుంటూ యాడ్ చేసుకోండి. మనం తాలింపు వేయడానికి ఒక 5 మినిట్స్ ముందే అటుకులను అలా కడిగి పక్కన పెట్టుకుంటే కాస్త డ్రై అయిపోతుందండి, తడితనం కూడా పోతుంది, చాలా బాగుంటుంది. అదే మనం అప్పటికప్పుడే వాటర్లో నుంచి వాటర్గా తీస్తే కనుక ముద్దగా అవుతుంది, అస్సలు బాగోదు, టేస్ట్ బాగోదు. మీరు ఇలా ముందే పక్కన పెట్టుకోండి. ఇలా పొడి పొడిగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం కలపడానికి ఎక్కువ టైం పడుతుందండి. నేను మధ్య మధ్యలో చేయి పెట్టి కూడా నేను ఆ కొరివి కారాన్ని కలిపాను. అప్పుడే మనకి ఈ విధంగా సాఫ్ట్గా వస్తుందండి.
అంతేనండి. ఎంతో సింపుల్‌గా మన కొరివికారంతో అటుకుల్ని ఎలా చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకున్నాం కదా! తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు, వెరైటీగా ట్రై చేయాలనుకున్నప్పుడు కానీ, మనం ఎంత చేసినా డైలీ అదే ఉప్మా రవ్వ, అదే ఇడ్లీ, దోస అలా కాకుండా డిఫరెంట్‌గా మామూలుగా అటుకుల ఉప్మా కూడా చేస్తాం. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొత్తగా అనిపిస్తుంది. పిల్లలు కానీ, పెద్దవాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. అంటే కొరివికారాన్ని ఇష్టపడేవాళ్ళు, చింతకాయ పచ్చడిని ఇష్టపడేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా! అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు తప్పకుండా ఇది చేసినప్పుడు కనుక పెరుగు చట్నీని పక్కన పెట్టుకొని తినండి. కొన్ని పల్లీలు పైన యాడ్ చేసుకొని, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, ఇలా కనుక సర్వ్ చేస్తే ద యమ్మీ టేస్టీ అండ్ డిలీషియస్ ఉప్మా రెడీ అయిపోయినట్టేనండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.